ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి 13 వరకు తెలంగాణ జాగృతి జనంబాట యాత్రను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టనున్నారు. ప్రజల వాయిస్ తెలుసుకునేందుకే ప్రజల్లోకి వెళుతున్నామని చెప్పారు. దారులు వేరయ్యాయి కాబట్టి కేసీఆర్ ఫోటో లేకుండా జనంలోకి వెళుతున్నట్టు ఆమె స్పష్టం చేశారు. కేసీఆర్ తెలంగాణ సాధకుడు, మహానాయకుడని కేసీఆర్ను అగౌరవపరిచే ఉద్దేశం తనకు లేదని అన్నారు. సామాజిక తెలంగాణ నినాదం కాదని తమ విధానమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టతనిచ్చారు. ఈ నెల 25 నుంచి జాగృతి ఆధ్వర్యంలో జనంబాట కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని వారిచ్చే సలహాలు, సూచనల ఆధారంగా తదుపరి కార్యాచరణ ఉంటుందని అన్నారు. బుధవారం హైదరాబాద్లోని బంజారా హిల్స్ జాగృతి కార్యాలయంలో జనంబాట పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ నెల 25న నిజామాబాద్ జిల్లా నుంచి జనంబాట యాత్ర మొదలవుతోందని చెప్పారు. దాదాపు 4 నెలల పాటు వారానికి 4 రోజులు ప్రతి జిల్లాలో 2 రోజుల పాటు అన్ని వర్గాలతో చర్చలు జరుపుతామని అన్నారు. ప్రజలే గురువులని ఆమె అన్నారు. పెద్ద పెద్ద నాయకులను ఓడించినా, సామాన్యులను అందలమెక్కించినా అది ప్రజలతోనే సాధ్యమని చెప్పారు. అలాంటి ప్రజల వద్దకే వెళ్ళి తెలంగాణ వచ్చాక సాధించుకున్నదేమిటి, ఇంకా చేయాల్సింది ఏంటని వారిని అడుగుతానని ఆమె అన్నారు. తాను తెలంగాణ